భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ఉప్పుశాఖ గ్రామంలోని రాజునగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. తమ కాలనీకి కరెంట్ సదుపాయం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రాత్రి సమయాల్లో విష సర్పాలు క్రిమికీటకాలతో ప్రాణాపాయం ఉందన్నారు. విష జ్వరాలు సోకి ఆసుపత్రుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల నుండి మేము బతుకుతున్నాము. అయినా ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ నుండి 15 కిలోమీటర్ దూరమే ఉంటుంది. ఎంతో దూరం లేదు. మరి అక్కడక్కడికి పరిస్థితి ఉందంటే అక్కడ కరెంట్ లేదు, రోడ్డు లేదు. మా పిల్లలకి జ్వరం వచ్చినా ఏదైనా ఇబ్బంది అయినా కూడా చాలా బాధలు పడాల్సి వస్తుంది. మాకు నేను ఎన్నోసార్లు కలెక్టర్ దగ్గర కలవటానికి వస్తే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మాకు కలవట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు వెంటనే మరి కలెక్టర్ ద్వారా తెలుసుకొని మరి కరెంటు రోడ్డు ఇవ్వాలని, ఒకవేళ కొన్ని ఇంటి పనులు కూడా మాకు రాలేకపోతున్నాయి, అవి కూడా మాకు ఇవ్వాలని. మాకు ఓట్లు ఉన్నాయి, దగ్గర దగ్గర 100 ఇల్లులు ఉన్నాయి. దానికి మాకు ఓట్లు 200-300 ఓట్లు కూడా ఉన్నాయి. మరి దానికి ఏంటంటే రాజకీయం ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు కానీ ఓట్లు అడుగుతున్నారు కానీ మాకు ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఆ రోడ్డు మార్గాలు కానీ అందుకుంటూ అవుతున్నాయి. ఫారెస్ట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు రోడ్లు వేయకుండా. మరి